హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అల్లు అర్జున్ కేసు చాలా తీవ్రూపం దాలుస్తున్న సమయంలో తనపైన కుట్రపూరితంగా మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. సో దానికి సంబంధించిన ఉత్తర్వులు రావడానికి వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ క్యాన్సిలేషన్ అయిందంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటనేది క్లియర్గా అర్థం కాకపోయినప్పటికీ ఇప్పుడు ఏ థియేటర్ దగ్గర అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, రేవతి తన బాబుతో సహా వెళ్ళి చనిపోయిందో ఆ థియేటర్ సంధ్య 70mm ఆ థియేటర్ని కంప్లీట్గా సీజ్ చేయాలంటూ ఉత్తర్వులు పంపించడం జరిగింది. అది షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగిన ఘటనకి బాధ్యులుగా చేస్తూ థియేటర్ యాజమాన్యాన్ని కేసులో ఇన్వాల్వ్ చేశారు. అట్ ద సేమ్ ఆ కేసు సంబంధించిన అన్ని ఇష్యూస్లో థియేటర్ యాజమాన్యాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు షోకాజ్ నోటీసులు పంపించారు సంధ్య 70mm థియేటర్కి ఓనర్స్కి. ఎందుకు మీ థియేటర్ని పర్మనెంట్గా క్లోజ్ చేయకూడదు, మీ లైసెన్స్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, మేము క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఎందుకు క్యాన్సిల్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందంటే ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఇందులో రాజకీయ కోణాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్లను పెట్టుకుని ఒక రాజకీయ పార్టీ సీఎం రేంజ్ పర్సన్ ప్రతిసారి కెలికి దాన్ని పెద్దదిగా చేస్తూ ఉన్నారంటేనే ఇందుట్లో చాలా పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయనేసి అర్థమవుతుంది. సంధ్య 70mm అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా హిట్ రిలీజ్ అయినా ఆ రిలీజ్ అయిన సినిమాని చూడటానికి ప్రతి ఒక్క హీరోయిన్ వెళ్ళేదే సంధ్య థియేటర్. ఎందుకంటే ఆ సంధ్య థియేటర్ యొక్క విశిష్టత అటువంటిది. ఎప్పటి నుంచో ప్రజలకి వినోదాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్నటువంటి థియేటర్ సంధ్య థియేటర్ 70mm. ఇప్పుడు ఆ థియేటర్కే షోకాజ్ నోటీసులు పంపించారు. కారణం ఏంటంటే అల్లు అర్జున్ దగ్గర ఇష్యూలో ఒక రేవతి అనే ఒక చనిపోయింది, దానికి బాధ్యులుగా చేస్తూ అంటున్నారు. కానీ సంధ్య థియేటర్ యాజమాన్యం దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ విషయం తెలిసి కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సంధ్య థియేటర్ యాజమాన్యం లెటర్ రాయటం అందరికీ తెలుసు. ఆ లెటరు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరి దగ్గరికి చేరింది. సో డేట్లో అల్లు అర్జున్ హీరోయిన్, ప్రొడ్యూసర్స్, చాలామంది విఐపీలు వస్తూ ఉన్న కారణంగా ఎటువంటి తొక్కిసలాటలైనా జరగవచ్చు, ఎటువంటి ప్రమాదకరమైన ఘటనలైనా జరగవచ్చు. సో దాన్ని ఉద్దేశించి మీరు మాకు మంచి బందోబస్తుని ఇవ్వండి అంటూ పోలీసులకి లేఖ రాస్తే అప్రూవ్మెంట్ వచ్చింది కూడా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి సంధ్యా థియేటర్ని బ్లాక్ చేయడం కానీ సీజ్ చేయడం కానీ ఎవరి వల్ల కాదు, ఇది వాస్తవం. అయినప్పటికీ ఇవన్నీ ఏంటంటే కేసును డైవర్షన్ పట్టించి ఎప్పటికీ అల్లు అర్జున్ పైన ఉన్నటువంటి ఆ అటెన్షన్ని అలాగే హోల్డ్ చేసి ఉంచడానికి చేసే ప్రయత్నంలో రోజుకు ఒక వార్తని వివిధ విధాలుగా స్ప్రెడ్ చేస్తూ అల్లు అర్జున్ పైన బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్కి హైకోర్టులో సవాల్ చేస్తూనే ఇటువైపు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ దానికి సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులు పంపించడమే తరువాయి భాగంగా తర్వాత మళ్ళీ ఇప్పుడు అబ్బాయి యొక్క ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉందని తెలుసుకొని దాన్ని హైలైట్ చేస్తూ ప్రతి నిత్యం అల్లు అర్జున్ని ట్రాప్ చేసి అందుట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి వేరే విషయాన్ని ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్, అటు ఆంధ్ర గవర్నమెంట్ అనేది మాత్రం వాస్తవం. దీనికి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇది కేవలం చంద్రబాబు కోసం ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ కలెక్టరేట్లని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ క్యాడర్ మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్న టైంలో అది ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుందో అని భయపడి అల్లు అర్జున్ పాపం బలి చేశారంటూ మాట్లాడటం జరిగింది. ఇది నిజంగా తెలుసుకుంటే వాస్తవం అనే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అసలు ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా అయిందంటే ఇలా వచ్చారు, అలా అరెస్ట్ చేశారు, ఇలా తీసుకెళ్ళరు, అలా మెడికల్ టెస్ట్లు అయినాయి, అలా జైల్లో పెట్టారు, ఇలా రిలీజ్ చేశారు. అసలు ఏంటో సినిమాలో జరిగిన దానికన్నా చాలా ఫాస్ట్గా విశేషాలు జరగడం వెనక చాలా పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది అల్లు అర్జున్ పైన. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి కారణం ఎవరనేది చాలా విధాలు ఆలోచించవలసిన విషయం ఉంది. ఆడియన్స్ మీకు కూడా చెప్తున్నాను, ఇందుట్లో ఒక సామాన్యుడికైతే ఈ రేంజ్లో ఇన్ని జరుగుతాయా? జరగవు కదా.
అల్లు అర్జున్ కాబట్టి ఇంత డ్రామా నడుస్తుందా? ఒకసారి ఆలోచించండి. దీని వెనుకున్న కుట్రదారులు ఎవరు? కుట్ర చేసింది ఎవరు? ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న ఎలా ఉందంటే మా ఆంధ్రప్రదేశ్లో సీజ్ ద షిప్ అని ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ని మళ్ళీ సీజ్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి అప్రూవల్ వచ్చింది, బందోబస్తు ఇస్తామని. కానీ అక్కడ జరిగిన దుర్ఘటనకి ఎక్కడ రేవంత్ రెడ్డిని రేట్లు పెంచారు, అది ఇదని హైకులకి చేశారనేసి సెంటర్ చేస్తారు అనేసి భయం పుట్టుకుని రేవంత్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసి తన మీదకి రాకుండా తను చేయాల్సిన పనులు మొత్తాన్ని పెండింగ్లో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి రాజకీయ ఆటలు ఆడవలసి వస్తుందని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. చూద్దాం చివరికి ఏమవుతుందో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.